సంభాషణ వినటానికి నా భార్య సోయిలో లేదు. డాక్టర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. చల్లబడిపోయి గట్టిగా అయిపోయి ఈగలు వాలుతున్నాయి. ఫెయిత్ బిడ్డలందరూ చుట్టూ ఏడుస్తున్నారు. ఒక బాధ్యత కలిగిన భర్తనైతే, ప్రేమ కలిగిన వాడినైతే నేను ఉండాలా వెళ్ళాలా? మీరు చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క ఛానల్ను అందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. 2015 డిసెంబర్లో నా భార్య భయంకరమైన అస్వస్థత గురైంది. సుమారు ఒక్క దినమందే 80 లూజ్ మోషన్స్ అయినాయి. డాక్టర్స్ కూడా ఆశ వదులుకోమని చెప్పి, సారీ సార్, కాళ్ళలో తలలో కూడా పల్సు దొరికితే సెలైన్ పెడతామని చూస్తే ఎక్కడ పల్సు దొరికే ఛాన్సే లేదు. ఫెయిత్ వల్ల బిడ్డలందరూ మంచం చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు. నేను కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఆ దినం ఒరిస్సాలో ఒక సభకి వెళ్ళాలి. ఒకవైపు సుమారు 250 నుంచి 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది విశాఖపట్నానికి. రాష్ట్రం చావు బతుకుల్లో ఉందిగా, చల్లగా మారి ఈగలు మారుతున్నాయి. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. ఆయనకి ఫోన్ చేసి, అయ్యా పాస్టమ్ పరిస్థితిలో ఉంది, ఏం బాగోలేదు, నేను రాలేనయ్యా, దయచేసి మీరు జరిగించుకోండి, లేదండి చెప్పండి, దగ్గర ప్రాంతంలో ఏదైనా ఒక సేవకుడు వచ్చి వాక్యం చెప్పినట్లుగా నేను ఏర్పాటు చేయగలుగుతాను అన్నాను. అయ్యా, ఇక్కడ సేవకు క్రైస్తవ్యానికి భయంకరమైన వ్యతిరేకత ఉంది. కత్తులు దూస్తున్నారు ఇక్కడ క్రైస్తవ వ్యతిరేకత శక్తులు. ఇప్పుడు మీరు రాకపోతే నేను అబద్ధమాడి మీ పేరు వేసినట్లుగా, డబ్బులు దండుకోవడానికి సభ పెట్టినట్లుగా ఇప్పటికే ప్రచారం చేస్తున్న వీళ్ళు నన్ను అబద్ధకునిగా ముద్ర వేస్తారు. మరి ఎప్పుడు ఇక్కడ సేవ జరగనివ్వరయ్యా. నువ్వు మానేస్తే కూటమే పాడవదు, ఇక్కడ సంఘమే మేము క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. నీ ఇష్టమని బోరుమని అడిచాడు ఆ పాస్టర్. ఈ కూటము రద్దయితే పర్లేదు కానీ ఆ గ్రామంలో క్రైస్తవ్యమే మూతపడద్దనే మాట నాకు బాధ అనిపించింది. సరే నేను వస్తున్నానని చెప్పి పెట్టాను. ఈ సంభాషణ వినటానికి నా భార్య సోయిలో లేదు. డాక్టర్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. చల్లబడిపోయి గట్టిగా అయిపోయి ఈగలు వాలుతున్నాయి. ఫెయిత్ బిడ్డలందరూ చుట్టూ ఏడుస్తున్నారు. ఒక బాధ్యత కలిగిన భర్తనైతే, ప్రేమ కలిగిన వాడినైతే నేను ఉండాలా వెళ్ళాలా? మీరు చెప్పండి. ఇప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడండి, ఏదో భావావేశంలో మాట్లాడడం కాదు. మోకరించి గొల్లు పెట్టి ఏడ్చి, ప్రభువా నీ సేవకురాల్ని నీ చేతులు పెడుతున్నా, నీ ఇష్టమయ్యా. నా కుటుంబంలో నాకు వచ్చిన శ్రమను బట్టి ఒక గ్రామంలో సేవ పూర్తిగా మూతపడకూడదు. నాకు వచ్చిన కష్టం వల్ల ఒక చోట సేవే ఆగిపోతే దానికన్నా మాకు మరణమే మేలయ్యా అని ప్రార్థన చేసి బిడ్డలందరికీ చెప్పి, అమ్మ ప్రార్థన చేస్తూ ఉండదని నేను బయలుదేరా సభకి వెళ్ళాను. దారంతా ఫోన్లు వస్తూనే ఉంది. అయ్యా ఏమి చెల్లలేదయ్యా. ఒక దశలో నా ఫోన్కి ఆన్సర్ చేయటం మానేశాను. బహువేగంగా ప్రాంతానికి వెళ్ళాను. నడి రోడ్డు మీద సెంటర్లో మీటింగ్ పెట్టారు. వందలాది ప్రజలు ఉన్నారు, అంతకు మించి శత్రువులు ఉన్నారు. కారు దిగి దుఃఖమును దిగమింకొని 1.5 సేపు సువార్త ప్రకటించి, యేసయ్య మాత్రమే దేవుడు అని ప్రకటించి, తెల్లవారి సభ నాకు వీలవటం లేదు, నేను వెళ్ళిపోతున్నాను, రేపు సభ లేదు అని మైకులో ప్రకటించేసి, పాస్టర్ గారిని ఏమనకండి, నా పరిస్థితిని బట్టి నేను వెళ్ళిపోతున్నాను, మరోసారి మీ గ్రామానికి వస్తానని చెప్పి అందరూ కళ్ళు మూసుకున్నప్పుడే వేగంగా బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పటికీ ఇంకా చనిపోలేదు, కానీ బాగుపడలేదు కూడా. తెల్లవారిపోయి వచ్చేప్పటికి వచ్చి మళ్ళీ మోకరించాం. అలా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుని మహాకృప వలన తెల్లవారిన సుమారు 8-9 టైంలో తను కళ్ళు తెరిచి లేచి చేతి సైగతో పిలవటం ప్రారంభించింది. బ్రతికినందుకు ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారు, కానీ ఒకవేళ చనిపోయి ఉంటే కూడా మేము తప్పు చేసేవని రిగ్రెట్ అయి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నా పరిస్థితుల కంటే
నా దేవుని మహిమ నాకు